మన కళాశాల ప్రిన్సిపాల్ సార్ గారు రచించిన ఎంతో సారు చాలా గంటల తరబడి వివేకానందుని ప్రసంగం మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. చాలా పాటలు రాయడం జరిగింది వివేకానందుని. అందులోంచి ఒక పాట మీకు వినిపించబోతున్నాను. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. బానిసలుగా బ్రతుకుతున్న భరత జాతి గుండెల్లో, బానిసలుగా బ్రతుకుతున్న భరత జాతి గుండెల్లో, స్వాభిమానం రగిలించి చైతన్యం నింపావు, స్వాభిమానం రగిలించి చైతన్యం నింపావు. చైతన్య మూర్తి వందునా, లేక స్వాతంత్ర స్ఫూర్తి వందునా. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. విశ్వమత సదస్సులో విజయడంక మ్రోగించి, విశ్వమత సదస్సులో విజయడంక మ్రోగించి, విశ్వవీధులలోన విజేతవై నిలిచావు, విశ్వవీధులలోన విజేతవై నిలిచావు. భారతీయ ఆత్మవందునా, లేక భగవంతుని రూపమందునా. భారతీయ ఆత్మవందునా, లేక భగవంతుని రూపమందునా. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. లేవండి, మేల్కోండి, గమ్యం చేరేములకు విశ్రమించకండి అంటూ ఎరైజ్ అవేక్, స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. తరతరాల యువతరాన్ని తట్టి లేపుతున్నావు, తరతరాల యువతరాన్ని తట్టి లేపుతున్నావు. ఆధ్యాత్మిక జ్యోతి వందునా, లేక అవతార మూర్తి వందునా. ఆధ్యాత్మిక జ్యోతి వందునా, లేక అవతార మూర్తి వందునా. భరత వీర ధీర కిశోరా వివేకానంద, ఏమని పొగడాలి నిన్ను, ఏ విధి కొలవాలి నిన్ను. ఎంత ఉపన్యాసక మిత్రులకు 161వ వివేకానంద జయంతి సందర్భంగా భారత జాతీయ యువ దినోత్సవ శుభాకాంక్షలు, శుభాభినందనలు. 1985లో ఐక్యరాజ్య సమితి వివేకానంద జయంతిని యువ దినోత్సవంగా ప్రకటించింది యుఎన్ఓ. దాన్ని అనుసరించి భారతదేశం కూడా, భారత ప్రభుత్వం వివేకానంద జయంతిని యువ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుండి వివేకానంద జయంతి యువ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మహానుభావులు ఉంటారు, వివేకానంద జయంతినే యువ దినోత్సవంగా ఎందుకు జరుపుకోవాలి అంటే, హీ ఈజ్ ద యూత్ ఐకాన్
యూత్ అంటే ఎట్లుండాలంటే ఎట్లుండాలి. ఆయన జీవించింది కేవలం 39 సంవత్సరాల 6 నెలలు. ఒకవేళ ఆయన 80 ఏళ్ళు 90 ఏళ్ళు జీవించి ఉంటే మనకు ముసలి వివేకానందుని ఊహించుకోలేము. గాంధీ తాతలకు వివేకానంద తాత అంటుంది. సో హీ వాంటెడ్ టు బీ ఎ యూత్. ఆయన శరీరం ద్వారా ఆయన జీవితమే యువతకు ఒక సందేశం. అందుకనే యువత అంటే భారతదేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా యువతకు ఆయన సందేశం ఇచ్చాడు. యువత అంటే ఆయనకు అచంచలమైన విశ్వాసం. ఆయన కూడా యువకునిలాగా పరమపదించాడు. యువశక్తి అంటే అణుశక్తి కంటే గొప్పది అని నమ్మాడు. ఏం సాధించాలన్నా యువకులు మాత్రమే చేయగలరు. ఈ విధంగా చెప్పిన వ్యక్తి ఎవరు ఉండరు. ఆయన జీవితం అంతా యువత కోసం. నీ మీదే నమ్మకం. రవీంద్రనాథ్ ఠాగూర్ను ఒక పెద్ద మనిషి అడుగుతాడు, విదేశీయుడు, నాకు భారతదేశం గురించి తెలుసుకోవాలని ఉంది, ఏం చేయాలి, ఎట్లా తెలుసుకోవాలి? అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన విషయం, ఇఫ్ యూ వాంట్ టు నో ఇండియా స్టడీ వివేకానంద. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు సువిశాలమైన యుగ యుగాల చరిత్ర కలిగినటువంటి భారతదేశాన్ని తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి జీవితకాలం సరిపోదు. మరి ఎట్లా తెలుసుకోవాలి? ఒక వివేకానందుని అధ్యయనం చేస్తే భారతదేశం మొత్తం నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే కదిలే భారతదేశం స్వామి వివేకానంద, సనాతన భారతీయ ఆత్మ ఆధ్యాత్మిక జ్యోతి స్వామి వివేకానంద, తత్వవేత్త, వేదాంతవేత్త, మహాజ్ఞాని, జగద్గురు, మాస్టర్ ఆఫ్ మాస్టర్స్, యూనివర్సల్ టీచర్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. ఈజ్ ద హీరో ఆఫ్ ద యూత్. ప్రపంచ యువతకు ఒక ప్రతినిధి స్వామి వివేకానంద. కమ్యూనికేషన్ అంటే వక్త ప్రవక్త. వివేకానందుని మించిన వక్త మరొకరు లేరు. 1000 ఉరుములు ఉరిమిన తీరు, 1,000,000 నయగార జలపాతములు ఒక్కసారి నేలపైకి దూకితే వచ్చే హోరు, 1,000,000 జవనాశ్వములు ఒక్కసారి పరిగెడితే ఎంత జోరు. ఇవన్నీ కలిపితే స్వామి వివేకానందుని మాట తీరు. జస్ట్ యూ కెన్ ఇమాజిన్ ద పవర్ ఆఫ్ స్వామి వివేకానంద స్పీచ్, మాట. ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత రోలాండ్ ఏం చెప్తారు అంటే, వివేకానందుని ఉపన్యాసాలు చదువుతూ ఉంటే నా ఒంట్లో, నా నరాల్లో 1000 వోల్టుల విద్యుత్తు ప్రవహించినంత అనుభూతి నాకు కలుగుతూ ఉంది. ఇక వివేకానంద మాట్లాడుతూ ఉంటే విన్నవారు ఎంత దివ్యానుభూతి పొంది ఉంటారో కదా అని చెప్పి వెల్ నోన్ నోబెల్ లారెట్ రోలాండ్ చెప్పడం జరిగింది. ఈ రోజుకు 150 సంవత్సరాల ముందు ఆయన మాట్లాడిన ఒకే ఒక మాట చరిత్రగా మిగిలిపోయింది. 1893 సెప్టెంబర్ 11th రోజు ఒక అద్భుతం జరిగింది. అమెరికాలో చికాగో నగరంలో సర్వమత సదస్సు, వరల్డ్ రిలీజియస్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో
అందరికంటే చిన్న వయసులో 32 సంవత్సరాల వివేకానంద పాల్గొన్నాడు. వివేకానందుడు అంతకుముందు ఎక్కడ మాట్లాడిన అనుభవం లేదు. వివేకానంద గురించి భారతదేశంలో కూడా ఎవరికి తెలియదు. ఒక అనామకుడుగా ఒక బానిస దేశం నుండి వెళ్ళి ఆ చికాగో సభలో చాలా కష్ట నష్టాలకు భరించి సభలో వెళ్ళి పాల్గొనడం జరిగింది. మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి సభ ప్రారంభమైంది. 5 గంటలకు సభ చివరికి సభ 5 గంటలకు ముగించే సమయంలో వివేకానందను మాట్లాడమని ఆహ్వానించింది. వివేకానంద ఫ్రమ్ ఇండియా విల్ స్పీక్ నౌ. స్వామీజీ లేచి వేదికపైకి వచ్చాడు. అంతకుముందు ఎక్కడ మాట్లాడలేదు, ఆయనకేమి అనుభవం లేదు. వచ్చి మైక్ తీసుకొని 6,000 మంది డెలిగేట్స్ ముందు, వాళ్ళు చిన్నపిల్లలు కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క మతానికి ప్రాతినిధ్యం వహించే మహానుభావులు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా మంది మాట్లాడారు. ఇక ఎట్లా ఉంటుంది పరిస్థితి? విసిగిపోయిన పరిస్థితిలో చివరికి ఇక అయిపోతే ఇంటికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్న పరిస్థితిలో చిట్ట చివరి స్పీకర్గా వివేకానందను పిలిస్తే ఆయన వచ్చి అప్పటి వరకు మాట్లాడిన వాళ్ళంతా స్వమతౌన్నత్యమే గాని విశ్వజనత సౌహార్ద సంపద్విదారమణీయాత్తము శాంతి బోధమనర్పగు నడవండు అన్యమత ద్వేషమే గాని సర్వమతగమ్య ప్రేమ సిద్ధాంత రూపము రూపింపడవండు అమ్మత సభా ప్రాజ్ఞ ప్రపంచంలో. ఏ మాట్లాడి నువ్వు పొద్దు నుంచి అంటే ఎవరి గురించి వాళ్ళు గొప్ప చెప్పుకున్నారట. సమతౌన్నత్యమే కానీ వాళ్ళ మతం గురించి వాళ్ళు గొప్ప చెప్పుకున్నారు. కానీ సర్వ మతగమ్య ప్రేమ సిద్ధాంత రూపం అందరూ గొప్ప వాళ్ళని ఎవరు మాట్లాడలేదు. ఎవరి గురించి వాళ్ళు మేమే గొప్ప మేమే గొప్ప. పొద్దున నుంచి సాయంత్రం వరకు అదే జరిగింది. స్వామి వివేకానంద వెళ్ళి ఒక్కసారి వేదికను మొత్తం పరికించింది. సాదర దృష్టితోడ జనసాగరమున్ పరికించి శారదాంబోధము గర్జనం బులిడు పోలిక పశ్చిమ కండ సోదరీ సోదరులారయంచు తొలి సూక్తులు పల్కెను లేదు భూరి సమ్మోద తరంగ చిన్నముల్ మ్రోగెసునీ కరతాళనాదముల్. ఒక్కసారి మైక్ పట్టుకొని అందరినీ చూసి ఆ అమ్మవారిని మనసులో తలుసుకొని ఒకే ఒక మాట నోటి నుండి వచ్చిందో లేదో, యూట్యూబ్లో ఒరిజినల్ స్పీచ్ అవైలబుల్ ఉంది. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, ఇంతే మాట్లాడిందో లేదో 6,000 మంది డెలిగేట్స్ ఒక్కసారి తన్మయత్వంలో తబ్బిబ్బైపోయి పసిపిల్లల్లాగా మారిపోయి 2-3 నిమిషాలు ఆగకుండా కరతాళ ధ్వనులు చప్పట్లతో ఆ సభా వేదిక మారు మోగిపోయింది. ఇది ఒక అద్భుతం. ఇది పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇది వివేకానంద మాటకున్న ప్రభావం. మీరు ఊహించుకోవచ్చు. అదేం గొప్ప నాలెడ్జ్ ఏం లేదు అందులో. కానీ మనం అదే మాట మాట్లాడితే ఎవరు దాని గురించి పట్టించుకోరు. అంటే ఒక వ్యక్తి మాటకు ఎంత శక్తి ఉందో వివేకానంద చికాగోలో ఇచ్చిన, ఈరోజు స్వామీజీ మాట్లాడిన ఆ వేదిక మొత్తం ఒక పర్యాటక స్థలంగా మారిపోయింది. ఆ వీధి మొత్తం చికాగోలో వివేకానంద పేరు పైన, ఆ వివేకానంద పేరుతో ఒక వీధినే అమెరికాలో పేరు పెట్టింది. 1000 మంది ప్రతిరోజు ఆ ఆడిటోరియంకు వెళ్ళి, ఈరోజు మీటింగ్లు జరగవు, అదొక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. ఇగో ఇక్కడే 160 సంవత్సరాల ముందు వివేకానంద ఇక్కడే నిలబడి మాట్లాడిండు అని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
యువకులు అక్కడికి వెళ్ళి చూసి జ్ఞాపకం చేసుకునే విధంగా 160 సంవత్సరాలైనా ఇంకా ఆయన మాట్లాడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. చాలామంది అడిగిన వివేకానంద, మీరు ఏమైనా ఇంద్రజాలం మహేంద్రజాలాలు నేర్చుకుర్రా? కేవలం సిస్టర్ బ్రదర్స్ అంటే ఇంత ప్రతిస్పందన, అది యూకేజీ ఎల్కేజీ పిల్లలు కాదు. ఎట్లా సాధ్యమైంది? మంత్రాలు ఏమైనా మీరు అట్లాంటి బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏమైనా తెలుసా? వివేకానంద చెప్పిన మాట మంత్రాలు కాదు, హృదయం పవిత్రంగా ఉండాలి. నా పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మన, ప్యూరిటీ ఇన్ యువర్ థాట్, ప్యూరిటీ ఇన్ యువర్ వర్డ్, ప్యూరిటీ ఇన్ యువర్ డీడ్. ఎవ్వరి గురించి చెడు ఆలోచన నేను చేయలేదు, చెడు మాట మాట్లాడలేదు, చెడ్డ పని చేయలేదు. ఆ విధంగా ఎవరైనా ఉండగలిగితే మీ మాట కూడా మంత్రంగా పనిచేస్తుంది, అంతే తప్ప దాంట్లో గొప్ప సీక్రెట్ లేదు. అంత పవిత్రమైనటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. చాలా విషయాలు కేవలం 5 నిమిషాల స్పీచే అది, కానీ వివేకానందుడు ప్రపంచ హీరో అయిపోయిన. అప్పటి వరకు భారతదేశంలో కూడా తెలియని వ్యక్తి ఒక్కసారి 5 నిమిషాలు మాట్లాడిన మాటలకు ప్రపంచంలో ఒక ప్రఖ్యాతిగాంచిన ఒక యూనివర్సల్ మాస్టర్గా, జగద్గురువుగా, హీరో ఆఫ్ ద వరల్డ్ పార్లమెంట్గా మారిపోయాడు. చాలా విషయాలు ప్రస్తావించి I belong to the nation which has not only given shelter to the persecuted. I belong to the nation which has not only taught universal tolerance but also the universal acceptance. క్షమా, దయ, ప్రపంచానికి సేవా, త్యాగం, మూల్యాలను ప్రపంచానికి అందించిన దేశం అని చెప్పి ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి ఆకలితో అలమటించి ఆశ్రయాన్ని పొందిన వారికి అండగా నిలిచింది అలాంటి దేశానికి చెందిన వ్యక్తిని అని చెప్పాను. యూదులు రోమన్ ఇజ్రాయెల్ పైన దాడి చేస్తే పారిపోయిన వారు భారతదేశానికి వస్తే హక్కున చేర్చుకుంది భారతదేశం. అలాంటి ఒక ఉదార స్వభావం కలిగినటువంటి దేశానికి చెందిన వ్యక్తిని అని చెప్పి అనేక విషయాలు. అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమెల్ల, నా పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్మని దీపికల్, కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి తీరునట్లుగా బిచ్చము పెట్టే భారత సవిత్రి ప్రియంబున 2 చేతులం. ఇది జగద్గురు రత్నగర్భ అంగట్లో ముత్యాలు ముగ్గులు వేసినటువంటి గొప్ప సుందర సువర్ణ భారతం. ఈ దేశానికి చాలా మంది వ్యాపారం చేయడానికి కొందరు ఆకలితో అలమటించి ఆశ్రయించిన వాళ్ళు కొందరు, అందరినీ ఆదరించింది నా భారతదేశం. అలాంటి భారతదేశానికి చెందిన వ్యక్తిని. అన్ని మతాలు సత్యమని నమ్ముతాం మేము. దారులు వేరు మోక్ష ఫలధామము చేరగగాని, వాహినులెల్ల సాగరుని చేరిన ఎట్లు, ఈశ్వరుని చేరును సర్వమతంబులంచు విస్పారగతిన్ జగతి చాటెను మా ఋషి ధర్మమొక్కటి. ఎట్లయితే నదులన్నీ సముద్రంలో కలుస్తాయో, వెళ్ళి ఒక ప్రదేశానికి అనేక దారులు ఒకే ప్రదేశానికి చేరుకుంటాయో, అదేవిధంగా అన్ని మతాలు ఆ భగవంతుని చేరుకునే మార్గాలని చెప్పి నమ్మే వ్యక్తులం మేము అని చెప్పి అన్ని మతాలు సత్యమే. చిన్నప్పటి ఒక శ్లోకం నాకు గుర్తొస్తుంది అని, ఏ యదామం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను మొక్కుతూ ఉన్నారో వారికి నేను అదే రూపంలో అనుగ్రహిస్తాను అన్న విషయం నాకు జ్ఞాపకం ఉంది. అందుకే నన్ను కృష్ణులాగా మొక్కుతారా, రామునిలాగా మొక్కుతారా, జీసస్ లాగా మొక్కుతారా, మహమ్మద్ ప్రవక్త లాగా మొక్కుతారా, గురువులాగా మొక్కుతారా, ఎట్లా మొక్కినా మీరు ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో నేను అనుగ్రహిస్తాను. ఆ సత్యాన్ని చెట్టులో, గుట్టలో, పుట్టలో ఈశ్వర సర్వభూతానం
ప్రతి మనుషులలోనే కాదు, పశుపక్షాదులలో కాదు, ప్రతి కణంలో సృష్టి మొత్తం భగవత్ స్వరూపంగా ఆరాధించే గొప్ప సంస్కృతి భారతదేశంలో ఉంది అని చెప్పి ప్రపంచానికి తెలియని భారతదేశం యొక్క గొప్పతనాన్ని అద్భుతంగా చెప్తూ ఉంటే, మా దగ్గర ద్వేషం అనేదే లేదు, ప్రేమ ఒక్కటే, అందరినీ హక్కున చేర్చుకున్నాం. భారతదేశంలో జైన మతాన్ని స్థాపించిన మహావీరుణ్ణి భగవంతునిగా కొలుస్తాం, ఆరాధిస్తాం. బౌద్ధ మతాన్ని స్థాపించిన బుద్ధుణ్ణి మేము గౌరవిస్తాం, ఆరాధిస్తాం. అదేవిధంగా సిక్కు మతాన్ని స్థాపించిన గురునానకును కూడా మేము ఎంతో గౌరవంగా కొలవడం జరుగుతుంది. అందరినీ మేము గౌరవిస్తాము, అన్ని సత్యమని భావిస్తాము అని ప్రపంచ మానవ సందేశాన్ని నేనే గొప్ప, నాదే గొప్పది, మిగతావని పనికిరానివని అంతకుముందు మాట్లాడిన వాళ్ళందరికీ ఒక గొప్ప సందేశం ఇచ్చినటువంటి స్వామి వివేకానంద ధారాళంగా ఈ విధంగా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే, ప్రపంచంలో హింస, దౌర్జన్యం, జాతీయ అహంకారం, మతోన్మాదం పేరు మీద ఒక దేశం మరొక దేశం పైన దాడి చేసి రక్తపాతాన్ని సృష్టించి భూమిని రక్తంతో తడిపేసినాయి. చరిత్ర అందరికీ తెలుసు. ఇది జరిగింది. కొన్ని దేశాలే లక్షల మందిని ఊచకోత పోసి భూమిని మొత్తం రక్తసిక్తం చేసిన పరిస్థితి. ఒకవేళ ఇదే జరగకుండా ఉంటే, ప్రేమ, త్యాగం, సహనం మానవ జాతిలో ఉన్నట్టయితే మనుషులు ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందేవాళ్ళు అని చెప్పి ఒక చిన్న కథ కూడా చెప్పండి. ఒక ఊర్లో ఒక బావిలో ఒక కప్ప ఉంది. పుట్టింది అక్కడనే బావిలో. బావి పైకి అది ఎప్పుడు రాలేదు, బయట ప్రపంచం దానికి తెలియదు. ఒకరోజు తుఫాను వచ్చి సముద్రము నీళ్లు పొంగి సముద్రంలో ఉండే కప్ప ఆ బావిలోకి వచ్చి పడింది. ఆ సముద్రం నుంచి వచ్చిన కప్పను ఆ బావిలో ఉండే కప్ప చూసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగింది. అది మాది సముద్రం, ఇట్లా తుఫాన్లో కొట్టుకొని వచ్చినాను. ఓహో సముద్రమా, ఎంత పెద్ద ఉంటుంది అని అడిగి, దీనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. చాలా పెద్ద ఉంటుంది సముద్రం, చాలా పెద్ద ఉంటుందా అని ఒక గంత వేసింది అన్నట్టు. అది ఇంత పెద్ద ఉంటుందా అనే సముద్రం. దానికి ఏం అసలు సముద్రం గురించి ఆ బావిలో ఉన్న కప్పకు ఎట్లా చెప్పాలి? దానికి ఆ పుట్టింది బావిలో, బావి తప్ప దానికి ప్రపంచం బయట ఏముందో ఎప్పుడు చూడలేదు. దీనికి నవ్వు వస్తుంది, ఎట్లా చెప్పాలని. లేదు ఇంకా చాలా పెద్ద ఉంటుందని. అంత పెద్ద ఉంటుందా అని ఈ మూల నుంచి ఆ మూలకు పరిగెత్తింది. ఇంత పెద్ద ఉంటుందా అని సముద్రం. ప్రతి ఒక్కరు కూపస్థ మండుకాలంటే ఇదే. మండుకం అంటే కప్ప, కూపం అంటే బావి. అంటే ఎవరికి వాళ్ళు ప్రపంచాన్ని తెలుసుకోకుండా మన ఇంట్లో మన గురించే మాత్రమే తెలుసుకొని మా అంత గొప్పవాళ్ళు లేరు అనుకుంటే ఆ కప్పలాగా మనం అజ్ఞానంలో ఉన్నట్టు. బయట ప్రపంచము అనంతమైన ప్రపంచం, అనంతమైన జ్ఞానం బయట ఉంది అని చిన్న కథ ద్వారా మనం మూర్ఖంగా ఆలోచించొద్దు. ప్రపంచంలో చాలా గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని తెలుసుకోకుండా మనం కేవలం మన గురించి మాత్రమే మనం తెలుసుకొని ఈ అభిప్రాయాలను ఏర్పరచుకోవద్దు. స్వార్థ సంకుచిత భావాలతోటి మాకంటే గొప్ప వాళ్ళు లేరు అని అనుకోవడము మూర్ఖత్వం అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటే, ఆ స్వామీజీని చూస్తూ కొందరు ఏమా దివ్య మంగళ స్వరూపం అని చెప్పి దొరసానమ్మలు కన్ను రెప్పలు ఆర్చకుండా చూస్తూ తోలుబొమ్మలు అయిపోయి ఇది కలయా నిజమా అని చెప్పి ఒక్కసారి అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏందో ఇదేమైనా కలగినా పడుతుందా అని చెప్పి ఒకసారి గిలుపురు అంటే వాస్తవంగా జరుగుతుందా లేదు. చాలా మంది సర్వ సభాసకులు ఆ విజ్ఞాన ధార ప్రవాహానికి సంభ్రమానంద ఆశ్చర్య చర్చలైపోయారు. కొందరు అనుకుంటూ ఉన్నారు, బాపురే పెన్లీడు పసివాడు గదా. చిన్న వయసు అప్పుడు ఎట్లా ఉన్నాడు చూడండి. అట్లనే అసలు చూస్తే బగబగమంటే అగ్నిహోత్రం లేచి నిలబడ్డది అన్నంత ఆ వ్యక్తి వివేకానంద స్వరూపం కూడా అట్లా ఉంటుంది, ఆ శరీరం కూడా అట్లా ఉంటుంది. నిలబడ్డా కూడా ఒక సింహం నిలబడేట్టు ఉంటాడు. అందుకే కొందరు చూసి
బాపురే పెళ్ళీడు పసివాడు గదా, మరి వీనిపుర్రెలో కాపురం ఉన్నది వివిధ ఖండ విభిన్న మత ప్రబోధ విద్యా పరమార్థ సమన్వయ శక్తి, జగత్తు పితండి దీపమటంచు వినుదించిరి సర్వ సభా జనోత్తములు. మరి ఏంద్రా బాబు వీడు మొత్తం అందరి గురించి చెప్తూ ఉన్నాడు, అన్ని మతాలు అన్ని దేశాల చరిత్ర మొత్తం ఒక్క నిమిషంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈయన కదా అసలు జగత్తుకు మార్గదర్శనం చేసే మహానుభావుడు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. మరుసటి రోజు పత్రికలు పతాక శీర్షికలో హియర్ ద తూఫాన్ మంక్ అని చెప్పి న్యూయార్క్ టైమ్స్, హెరాల్డ్ అనే పత్రిక ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టే ఒక మహా మేధావి ఇలాంటి భారతదేశానికి మిషనరీస్ ను పంపడం మన బుద్ధి తక్కువ అని చెప్పి, జ్ఞానం వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, వాళ్ళకు మనం జ్ఞానం నేర్పాల్సిన అవసరం లేదు అని చెప్పి అనేక పత్రికలు పతాక శీర్షికలో రాస్తే ఒక్కసారి ఓవర్ నైట్ జీరో నుంచి హీరో అయిపోయింది వివేకానంద. మరుసటి రోజు నుంచి 17 రోజులు జరిగింది ఆ సదస్సు. ప్రతిరోజు వివేకానంద ఎప్పుడు మాట్లాడతాడా అని చెప్పి అందరూ ఎదురు చూసేవాళ్ళు. ఆయన మాట్లాడితే వినాలని చెప్పి కూర్చునేవాళ్ళు. ఇక నిర్వాహకులు మొత్తం వివేకానందుడు మాట్లాడితే అందరు లేచిపోతారని చెప్పి ప్రతిరోజు లాస్ట్ స్పీకర్ గా వివేకానందని పెట్టుకున్నారు. అనేక అద్భుతమైన అవన్నీ ద స్పీచెస్ ఆఫ్ వివేకానంద వాల్యూమ్స్ బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనం ఏం చెప్పలేం, వివేకానందాన్ని అర్థం చేసుకోవాలంటే మరొక వివేకానందనే కావాలి. అందుకే నిరంతరంగా ఆ రోజు నుంచి వివేకానంద వరల్డ్ ఫేమస్ అయిపోయి ప్రతిరోజు అనేక మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన దగ్గరకు వచ్చి మా దగ్గరకు వచ్చి మాట్లాడండి అని చెప్పి 3 years కంటిన్యూస్ గా ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా ఉపన్యాసాలు ఇచ్చి ఎప్పుడు నా తల్లికి దూరమైన బిడ్డలాగా పరితపించి భారతదేశానికి ఎప్పుడు వెళ్ళాలి అని చెప్పి పరితపించి చివరికి ఉండలేక నా దేశానికి నేను వెళ్ళాలని వివేకానంద ఏమంటాడంటే, అమెరికా రాకముందు భారతదేశం అంటే నాకు చాలా గౌరవం, అమెరికా వచ్చిన తర్వాత భారతదేశం గౌరవం కాదు, ఇక్కడ ప్రతి ధూళికణం ప్రతి మట్టి నాకు పరమ పవిత్రంగా కనిపిస్తుంది. ఇక వివేకానందుని అప్పుడు టీవీలు లేవు, పేపర్లు లేవు, ఎక్కడో కొంచెం పత్రికలలో వచ్చేది. ఆ వార్తలు భారతదేశంలో చదువుకున్న మేధావులకు తెలిసింది. వివేకానంద వస్తూ ఉన్నాడు, ఆయనకు స్వాగతం పలకాలి, ప్రపంచంలో జేజేలు పొంది జగజ్జేతగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సాధించిన వివేకానంద స్వాగతం పలకాలని చెప్పి వెళ్తే పడవలో వచ్చిండు వివేకానంద. వీళ్ళంతా దండలు తీసుకొని స్వాగతం పలకడానికి వెళ్తే దిగి వెంటనే ఆ ఇసుకలో పడిపోయి ఏడుస్తూ ఉన్నాడు. వివేకానందకి ఏమైనా పిచ్చెక్కిందా ఏంటి? మనం స్వాగతం పలకాలనుకుంటే ఆ సముద్ర ఓడరేవులో దిగి ఇసుకలో పడి ఏడుస్తూ ఉన్నాడు. ఇది మనకు వింత అనిపిస్తుంది, కానీ అంత వివేకానందని మించిన దేశభక్తుడు మరొకరు లేరు. మై డియర్ స్టూడెంట్స్, వివేకానందుని మించిన వక్త ఇక నభూతో నా భవిష్యత్తు. ఆయన మాట్లాడితే అదొక మంత్రం. వివేకానందుని మించిన దేశభక్తుడు ఎవరు లేరు అన్నది నగ్న సత్యం, అక్షర సత్యం. ఎవరు ఇంత దేశం గురించి తప్పించిపోతారు? పసిపిల్లవాడు తల్లి దూరం అయితే చాలా కాలం తర్వాత ఏడ్చి తల్లిగా కనిపిస్తే ఉరికి ఎట్లయితే పట్టుకొని ఒడ్లో పడిపోతాడో, భారతదేశం అంటే ఆయన తల్లి వచ్చి ఆ మట్టిలో పడి ఏడ్చింది. అమ్మా భారతి నీ కుమారుడు వివేకానందుడు ఈ దూర ఖండముల్ చుట్టి జగత్ సభా విజయ ఘంటల్ ప్రఖ్యాతి సౌధముల్ మెట్టియు తృప్తి నొందక భగవత్పాదాభ్య సౌరభ్యము లేశము ఆగ్రానము చేయగవచ్చే వాత్సల్యాబ్ది ఓదార్పవి. ప్రపంచమంతా మెచ్చుకున్నది, విఖ్యాతి పొంది వాళ్ళ మెప్పులు నాకు తృప్తి కలిగించలేదు తల్లి, నీ పాదాల పైన పడ్డా నన్ను ఓదార్పు అని చెప్పి చెప్పుకున్నటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద. ఇక అమెరికాలో విఐపి అయిపోయాడు.
ఒకరోజు అమెరికాలో చాలా శ్రీమంతుడు, అమెరికా అంటేనే శ్రీమంతం, అందులో కూడా రిచెస్ట్ పర్సన్ స్వామి వివేకానంద ఇంటికి గెస్ట్గా పిలుస్తాడు. వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు ఇంద్రభవనం లాగా ఉందట, సకల సౌకర్యాలు ఉన్నాయి. ఇక ఇంద్రునికి అంటే గొప్పగా సంపద ఆయన అనుభవిస్తున్నాడు. స్వామీజీకి చాలా మర్యాద చేసింది. రాత్రి ఒక ఆయనకు రూమ్లో ఆశ్రయం ఇచ్చింది. అయితే మధ్యరాత్రి ఆ రూమ్లో నుంచి ఏడుపు వినిపించింది. బాగా విపరీతంగా ఎక్కెక్కి, అంటే రూమ్లో నుంచి కూడా బయటకు వచ్చింది అన్నాడు, అంతా ఏడుస్తున్నాడు. ఆ ఇంటి యజమాని, ఆశ్రయం పిలిచిన వ్యక్తి, ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి భయపడిపోయాడు. స్వామీజీకి ఆరోగ్యం మీద దెబ్బతినదా, కడుపున వస్తుందా, ఎందుకో ఎక్కిళ్ళు కూడా బయటకు ఏడుపు బయటకు వినిపిస్తుంది అని డోర్ కొట్టాడు. స్వామీజీ కళ్ళన్నీ ఏడ్చి పసిపిల్లవాడిన కడుపున లేస్తే ఎట్లా ఏడుస్తాడు, పడి అట్లా ఏడ్చాడు. ఆయన భయపడిపోయి, స్వామీజీ ఏమైనా జరిగిందా, మీకు ఆరోగ్యం బాగలేదా, లేకపోతే ఇక్కడ ఏమైనా అసౌకర్యం జరిగిందా, ఎందుకు మీరు ఇంత బాధపడుతున్నట్టు, మాకు మీరు ఏడ్చింది కూడా కనిపిస్తున్నారు అంటే ఏమన్నా అసౌకర్యం అంటే ఏం లేదు, అద్భుతంగా ఉంది మీ ఆతిథ్యం, మరి ఎందుకు బాధపడుతూ ఉన్నారు మీరు, ఎందుకు ఇంత తీవ్రంగా దుఃఖంలో కనిపించింది అంటే ఏడ్చింది నిజమే అంటాడు. ఎందుకు ఏడ్చింది మహాత్మా అంటే, అవును ఏడుపు వచ్చింది నాకు, ఏమిటి అసలు నా కోటాను కోట్ల భారతీయులు ఏం పాపం చేశారు, వాళ్ళకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, దుర్భరమైన దారిద్ర్యాన్ని బానిసత్వాన్ని ఒకవైపు నా భారత ప్రజలు అనుభవిస్తున్నారు, ఏం పుణ్యం చేసుకున్నారు ఈ అమెరికా దేశంలో, వీళ్ళకి ఇంత సిరి సంపదలు ఎందుకు ఇచ్చినావు తల్లి అని చెప్పి ఆ జగన్మాతను అడిగి ఏడుస్తూ ఉన్నా నేను అని చెప్పాడు. అంత దేశం కోసం అహరహం తప్పించినటువంటి వ్యక్తులు ఇంకా ఎవరు మనకు కనిపించరు. మై డియర్ స్టూడెంట్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు స్వాతంత్ర సమరయోధుల పేర్లు అంటే చాలా మందికి ఈ విషయం తెలియదు. రాజగోపాల్చారి లాంటి మహానుభావులు చెప్పిన విషయం, వివేకానంద పుట్టకపోతే భారత స్వాతంత్రం ఇంకా 50 ఏళ్ళు 100 ఏళ్ళు పట్టేదేమో, ఇది అక్షర సత్యం. స్వాతంత్రం రావడానికి ప్రధాన కారణం స్వామి వివేకానంద. చాలా మందికి తెలియదు, మర్చిపోతాం మనం. కృతజ్ఞత అనేది మనకు ఉండదు, అసలు ఆలోచించడానికి టైం లేదు. ఎట్లా సార్ అని మీరు అడగవచ్చు. వివేకానందుడు 1893 భారతదేశం యొక్క గొప్పతనాన్ని, భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి యువకులు, మేధావులు, ఓ ఇంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మనం ఈ గుప్పడి మంది బ్రిటిష్ వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోతూ, వాళ్ళ అవమానాలను భరిస్తూ, అన్యాయాలను సహిస్తూ ఎందుకు ఉండాలి? పౌరుషము, గొప్ప ధైర్య సాహసాలకు మారుపేరు, సంస్కృతి సాంప్రదాయాలకు మారుపేరు భారతదేశం. కాబట్టి మనం పోరాటం చేయాలని చెప్పి లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, ఖుదీరామ్ బోస్ ఇలాంటి గొప్ప గొప్ప వీర సావర్కర్ ఇలాంటి స్వాతంత్ర పోరాటంలో మీ పేర్లు వినుంటారు. అతివాదులు, మితవాదులు. అతివాదులు అంటే గాంధీజీ లాగా అహింసాయుతంగా పోరాటం చేసిన వాళ్ళు కొందరైతే, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాంటి మహానుభావులు బ్రిటిష్ వాళ్ళను తరిమేసే విధంగా వీరోచిత పోరాటం చేసినటువంటి వాళ్ళు ఒకవైపు. ఈ వీరోచిత పోరాటం చేసినటువంటి ప్రతి స్వాతంత్ర సమరయోధునికి స్ఫూర్తి కలిగించింది స్వామి వివేకానంద. బ్రిటిష్ గవర్నమెంట్ ఎవరి ఇళ్లలో పోయి వెతికినా ఈ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు భగత్ సింగ్, చంద్రశేఖర్, సుఖ్దేవ్, ఖుదీరామ్ బోస్ అయితే బ్రిటిష్ అధికారి పైన బాంబు తయారు చేసి తీసుకుపోయేసాడు. 19 సంవత్సరాలకే ఉరిదీయబడ్డాడు. ప్రపంచంలో అతి చిన్న వయసులో ఉరిదీయబడ్డటువంటి మహానుభావుడు 19 అంటే మీ వయసులో దేశం కోసం ప్రాణాలను సంతోషంగా ఉరి కంబాలను నవ్వుతూ కౌగిలించుకున్నటువంటి ఆ పోరాటం, ఆ ధైర్యం, ఆ సాహసం, ఆ త్యాగం ఎక్కడి నుంచి వచ్చిందంటే స్వామి వివేకానంద స్ఫూర్తి వల్ల. ఎవరి ఇళ్లలో పోయి సెర్చ్ చేసినా వివేకానంద పుస్తకాలు కనిపించేది, సాహిత్యం కనిపించేది. బ్రిటిష్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది వివేకానంద సాహిత్యాన్ని. ఎందుకంటే ఇది చదివి స్వాతంత్ర పోరాటంలో స్వాతంత్ర సమరయోధులుగా తయారవుతూ ఉన్నారు భారతీయ యువకులు, కాబట్టి బ్యాన్ చేసింది.
అయినా సరే ఆ ఆ ఆ స్ఫూర్తి అనేది యువతలో కలిగింది. వాళ్ళంతా నేతాజీ ఏం చెప్తాడంటే, నా హీరో స్వామి వివేకానంద, ఆయన బ్రతుకున్నట్టయితే ఆయన పాదాల చెంత నా జీవితాన్ని సేవ చేసుకుంటూ తరించిపోయేవానని చెప్పి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చెప్పినటువంటి మాటలు. మహాత్మా గాంధీ 1930లో వివేకానంద జయంతికి వేలూరు మఠానికి పిలిస్తే గాంధీజీ చెప్పిన మాటలు, నా దేశభక్తి 1000 రెట్లు స్వామి వివేకానంద ఉపన్యాసాలను విన్న తర్వాత నా దేశభక్తి 1000 రెట్లు పెరిగింది అని సాక్షాత్ జాతిపిత మహాత్మా గాంధీ గారు చాలా మంది స్వామి వివేకానంద స్ఫూర్తిని పొంది స్వాతంత్ర పోరాటంలో మన ధన జీవన సర్వస్వాన్ని త్యాగం చేసి వీరోచిత పోరాటం చేసి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినటువంటి ప్రతి స్వతంత్ర సమరయోధుని వెనకాల స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించింది స్వామి వివేకానంద. అలాంటి మహానుభావుడు, స్వాతంత్ర స్ఫూర్తి కూడా స్వామి వివేకానందనే. ఆయన వివేకానంద అంటేనే స్ఫూర్తి. ఆయన అమెరికా వెళ్ళేటప్పుడు కేవలం డబ్బు సంపాదనే ఆదర్శంగా ఉన్న ఒక వ్యాపారవేత్త టాటా అంటే కంపెనీ స్థాపించిన ఇప్పుడున్న రతన్ టాటా కంటే ముందు జంషెడ్ టాటా. ఆయన బ్రిటిష్ కాలంలోనే వ్యాపారం చేసేవాడు. విదేశాలకు వెళ్ళి పడవలో, వివేకానంద వెళ్ళే పడవలోనే ఆయన కూడా ప్రయాణం చేస్తున్నాడు. నెల రోజులు టైం పడుతుంది. పడవ అంటే మెల్లగా వెళ్తుంది, పైసలు తక్కువ కాబట్టి పడవలో ఎక్కింది. డబ్బులు లేవు విమానంలో ఎక్కడానికి. అయితే ఆ పడవలో ఇద్దరు పరిచయం అయ్యారు, జంషెడ్ టాటా, వివేకానంద. మీరు ఏం చేస్తుంటారండి అంటే, నేను బిజినెస్ చేస్తా, వ్యాపారం. ఇక్కడ నుంచి కొన్ని అటు తీసుకుపోయి అమ్ముతా, అక్కడ నుంచి కొన్ని వస్తువులు ఇక్కడ. సరే, వ్యాపారం చేస్తున్న మీరు, భారతదేశం బ్రిటిష్ పరిపాలనలో నలిగిపోతూ ఉంది. భారతీయ యువతను ప్రోత్సహించడం లేదు. గొప్ప మేధావులైనటువంటి భారతీయ యువతకు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆ రీసెర్చ్ను చేసే అవకాశం బ్రిటిష్ వాళ్ళు కల్పించడం లేదు. కేవలం క్లరికల్ మెంటాలిటీ, బానిస భావజాలాన్ని పాదుగొలిపి తెలివితేటలు లేకుండా చెప్పింది వినే పరిస్థితిలో ఉండే విధంగా మాత్రమే చదువు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి గొప్ప శాస్త్రవేత్తలు యువత కాలేకపోతున్నారు. అలాంటి అవకాశాలు బ్రిటిష్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు. కనీసం మీరైనా ఇటువైపు ఆలోచిస్తే, అంటే వ్యాపారం చేసే జంషెడ్ టాటా మనసులో కూడా కేవలం ఒక 5 నిమిషాల పరిచయంలో ఆయన మనసును మార్చి ఒక పరమ దేశభక్తునిగా మార్చిండు. దాని ఫలితంగా రతన్ టాటా ఇంటికి వెళ్ళి 2 సంవత్సరాల తర్వాత ఉత్తరం రాస్తాడు వివేకానంద, నువ్వు చెప్పింది ఆలోచించినా నేను టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి పెట్టడానికి సిద్ధంగా ఉన్న మన భారతీయ యువకులు గొప్ప రీసెర్చ్ చేసి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి నేను సిద్ధంగా ఉన్నా, దాన్ని ఏర్పాటు చేస్తా, నీవే వచ్చి దాన్ని ముందుకు నడపాలి అని చెప్పి ఉత్తరం కూడా రాస్తాడు. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే జంషెడ్ టాటా లెటర్ టు స్వామి వివేకానంద అంటే ఒక గొప్ప, ఈరోజు మన యూత్ సైంటిస్టులు కావడానికి మూలము, బీజము జంషెడ్ టాటా స్థాపించిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్. అంటే ఒక వ్యాపారవేత్త 5 నిమిషాలలో దేశభక్తుడిగా తయారైండు. స్వాతంత్ర పోరాటానికి ఇతోధికంగా టాటా సహాయం చేయడం కూడా మనం మర్చిపోవద్దు. అదేవిధంగా చాలా మందికి అన్నా హజారే మిలిటరీలో పనిచేసి వూండ్ అయిపోయి రిటైర్ అయిన తర్వాత ఇంటికి వస్తే బంధువులు ఎవరు లేరు, ఆయనకు నాన్న వాళ్ళు ఎవరు లేరు, ఎందుకు బతకాలి, ఎవరి కోసం బతకాలి, చనిపోతా అని చెప్పి రైలు కింద పడి చనిపోవాలని చెప్పి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే రైలు రావడానికి టైం ఉంది, చాలా టైం ఉంది, ఏం చేయాలని అటు ఇటు తిరుగుతూ ఉంటే ఒక 25 పైసలు పెట్టి ఒక చిన్న పుస్తకం తీసుకున్నాడు. అది వివేకానంద సాహిత్యం. ఆ పుస్తకం తీసి చదవడం ప్రారంభించిన తర్వాత మనసు మారిపోయింది. చావాలనుకున్న వ్యక్తి చావు కాదు పరిష్కారం, ఈ జీవితం అన్నది సమాజం కోసం ఏదో ఒకటి చేయాలని చెప్పి ఈరోజు మహాత్మా గాంధీ తర్వాత ఇప్పుడు బతుకున్నటువంటి మహాపురుషులలో భారతదేశంలో అన్నా హజారే, మీకు తెలుసో ఒకసారి ఆయన గురించి వినండి. ఈరోజున్న గొప్ప వ్యక్తులలో అన్నా హజారే
ఈరోజు ఆయన మాట్లాడితే గాంధీజీ లాగా మొత్తం దేశమంతా ఆయన చెప్పినట్టు వినే పరిస్థితి, అంత పేరు ప్రఖ్యాతులు మహారాష్ట్రకు చెందిన అన్నా హజారే అంటే మీరు ఊహించుకోవచ్చు. అంటే వివేకానందుని ఒక్క మాట మన జీవితాలను మార్చివేయగలుగుతుంది. ఎంతో మంది వేల మంది శిష్యులు తయారయ్యారు. సిస్టర్ నివేదిత పేరు వినుంటారు. బ్రిటిష్ మనల్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఒక బ్రిటిష్ దేశానికి చెందిన యువతి తాను భారతదేశానికి వచ్చి భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఇక్కడే పరమపదించింది సిస్టర్ నివేదిత. వివేకానంద పరిచయం కావడం వల్ల ఇట్లా వేలాది మంది భారతదేశానికి రావడం, అనేక వ్యక్తులకు వివేకానంద స్ఫూర్తిని, ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి మాటలను చదివి జీవితాలను చరితార్థం చేసుకుంటూ ఉన్నారు ఈనాటికి, ఆనాటి నుంచి. అట్లా గొప్ప స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద. వివేకానంద సామాజిక స్పృహ ఎంత ఉంది అంటే, ఆయన రామకృష్ణ పరమహంస దగ్గర 5 సంవత్సరాలే ఉన్నాడు. 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు 23 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తర్వాత 5 సంవత్సరాలు కాలి నడకన భారతదేశం అంతా పర్యటించాడు. కాలి నడకన. అప్పుడు ఎవరికి తెలియదు వివేకానంద అంటే, నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఒక్కోసారి తిండి దొరికేది, దొరకకపోయినా సరే ఇట్లా భారతదేశం మొత్తము తిరగడం వల్ల ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే, ఒకప్పటి భారతదేశం శాంతి నివాసం సకల కళా నిలయం సర్వ వేద వేదాంత జ్ఞానతత్వం సకల శుభకర శ్రీకర మందారం శ్రీకాంత శ్రీమంత హేమంతం ఇది మానవ సుందర సువర్ణ భారతం. ఒకప్పటి పరమ వైభవం ఆయన కనిపించింది. ఆనాటి బ్రిటిష్ పాలనలో నలిగిపోతూ దుర్భరమైన దారిద్ర్యాన్ని, అవమానాలను, అరాచకాలను అనుభవిస్తున్న ఒక భారతదేశం ఒకవైపు కనిపించింది. చాలా మందికి తిండి ఉండేది కాదు. ఒక పిల్ల అయితే కుండ పగిలిపోతుంది, ఆ పిల్ల బోర్మని ఏడుస్తుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ? మా అమ్మ తిడుతుంది అంట. మీ అమ్మకు నేను వచ్చి ఇంటికాడ చెప్తా అంటే వద్దు అంటది. బలవంతంగా వెళ్తాడు. లేదు, నీ తప్పేం లేదని నీకు చెప్తా మీ తల్లి కంటే, రావద్దు మా ఇంటికి అంట, లోపలికి రావద్దు మీరు. ఎందుకమ్మా రావద్దని చెప్తున్నావు అంటే, సార్ ఉన్నది ఒకటే బట్ట మా ఇంట్లో, మా అమ్మ బయటకు వెళ్తే మా అమ్మ కట్టుకుంటుంది, నేను బయటకు వెళ్తే నేను కట్టుకుంటా. ఇప్పుడు మా అమ్మకి బట్టలు లేవు, నువ్వు ఇంటికి ఎట్లా వస్తావు అంటే ఏడుస్తాడు. ఇంత దారిద్ర్యం ఉందా మన దేశంలో అని. ఇట్లా అనేక సంఘటనలు ఆయన జీవితంలో కళ్ళనీరు పెట్టిస్తాయి. ఏం చేయాలని వాళ్ళ నాన్న చనిపోతాడు, ఇంటి గురించి ఆలోచించాడు. ఈ దేశాన్ని ఎట్లా ఉద్ధరించాలి, నా భారత ప్రజలను ఎట్లా చైతన్యవంతం చేయాలి, వీళ్ళు పుట్టిన పిల్లలాగా చచ్చిన పాముల్లాగా బ్రిటిష్ వాళ్ళ కాళ్ళ కింద నలిగిపోతూ ఉన్నారు, ఏం చేయాలా దేవుడు అని చెప్పి బోరుమంటూ ఏడ్చి 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 కన్యాకుమారిలోకి వెళ్ళి, మీరు ఎప్పుడైనా వెళ్తే వివేకానంద రాక్ మెమోరియల్ ఉంటుంది, ఆ ఫోటో వెనకాల కనిపిస్తుంది, పచ్చ నీలి సముద్రం. నేను 30 సంవత్సరాల కింద వెళ్ళిన, ఇప్పుడైతే బాగా డెవలప్ చేసాను. అది మొత్తం ఒక పర్యాటక స్థలంగా, దానికి బోట్ మీద వెళ్ళాలి. 2 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది లోపల సముద్రంలో. అలలు అక్కడ 3 సముద్రాలు కలుస్తాయి కదా, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రము, బంగాళాఖాతం కలిసే ప్రదేశం కాబట్టి కిందికి ఖాళీగా ఉంటుంది. అలలు ఒక్కొక్కటి అంతస్తు అలలు వస్తుంటాయి. అంటే ఆ సముద్రంలోకి అడుగు పెట్టడమే భయం అవుతుంది. చాలా మంది వివేకానందుడు సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళిపోయినాడు. అందరు చూస్తున్నారు, అరే వాడు మంచిగా ఉన్నాడు యువకుడు, అనవసరంగా ఆత్మహత్య చేసుకుంటుండు కదా అని చెప్పి బాధపడ్డారు. నేను ఆత్మహత్య చేసుకోలేదు. వివేకానందుడు అంటే ధైర్యం. అందుకే నాకైతే పడవలో పోతుంటేనే భయమైనది. అలా రాగానే ఇట్లా అయిపోతుంటుంది, ఆ బోటు మునిగిపోతుందేమో, పేపర్లో వస్తాయేమో పడవ మునిగి ఇంతమంది వచ్చినని పేపర్లు చాలా మంది న్యూస్ చూస్తుంటారు. భయంతో ఆ బోట్లో పోతుంటేనే భయం అయితే, ఆ సముద్రాన్ని ఈదుకుంటూ 2 కిలోమీటర్లు మనం ఈదితే దమ్మొస్తుంది. అంటే ఆయన ఎంత బలము, ఎంత శక్తి, ఎంత ధైర్యం. అంత దూరం సముద్రంలోకి ఈదుకుంటూ పోయి ఆ రాయి మీద కూర్చొని డిసెంబర్ 25, 26, 27, 1892 సంవత్సరం, 1892 డిసెంబర్ 25, 26, 27 3 రోజులు నిద్ర ఆహారం లేకుండా రాయి మీద కూర్చొని ఏడ్చుకుంటూనే కూర్చున్నాడు. ఎవరి కోసం? పిల్లల కోసం కాదు,
భారతదేశాన్ని ఎట్లా ఉద్ధరించాలి, ఎట్లా లేపాలి. తిట్టినా కానీ మీరు త్రిపుల సినిమా విషయం అంత అవమానపరిస్తే ఎవ్వరు మాట్లాడడం లేదు. ఏం చేయాలి అసలు అని ఏడ్చి 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 ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళకు నువ్వు ఏమి చెప్పలేవు, ప్రపంచం భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకుంటే తప్పకుండా భారతీయుల్లో చైతన్యం రగులుతుంది, స్వాతంత్ర స్ఫూర్తి కలుగుతుంది, అప్పుడు పోరాటం చేస్తారు, స్వాతంత్రాన్ని సంపాదించుకుంటారు అని ఆయన మనసులో అమ్మవారి చెప్పిందని ఇక ఏం చేయాలనో అది చేయడానికి అమెరికా వెళ్ళడానికి కారణం అది. ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి ఉద్యోగం అక్కడ చాలా యూనివర్సిటీస్లో కూడా మాట్లాడాడు. వాళ్ళు ఉద్యోగాన్ని కూడా ఆఫర్ చేసి బ్రహ్మాండంగా ఆయన జీవితం ఉండాలనుకుంటే ఉండొచ్చు, కానీ అమెరికాలో ఉండలేదు. తిరిగి భారతదేశానికి వచ్చిండు. ఇక్కడ గురువు 5 సంవత్సరాలు ఆయన దగ్గర ఉన్నప్పటికీ తన తల్లిదండ్రుల పేరు మీద కాదు, వివేకానంద లాంటి శిష్యుడు ఎవరికి దొరకదు. గురువు భక్తి అంటే అది ఆయన పేరు పెట్టుకోలేదు, ఆయన గురువు పేరు మీదనే రామకృష్ణ మిషన్ అని స్థాపించి ఈరోజు ప్రపంచంలో అన్ని దేశాలలో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. రామకృష్ణుడు అంటే ఆయన కాదు, ఆయన గురువు. గురువుకు అంత గొప్ప గురుదక్షిణ ఇచ్చినటువంటి శిష్యుడు, ద బెస్ట్ స్టూడెంట్ ఇంకొవరు కనిపించదు. మనం ఆయనను ఆదర్శంగా ప్రతి విద్యార్థికి వివేకానంద ఆదర్శం. ఎందుకంటే తన తండ్రి పేరు కూడా పెట్టుకోవచ్చు, తల్లి పేరు కూడా పెట్టుకోవచ్చు, ఆయన పేరే పెట్టుకోవచ్చు. నిజానికి సాధించింది మొత్తం ఆయనే, కానీ రామకృష్ణుని పేరు మీదనే. అంటే ఒక ఆదర్శవంతమైన శిష్యుడు కూడా వివేకానంద లేకపోతే రామకృష్ణ పేరు కూడా ఎవరికి తెలిసేది కాదు. ఆయన ద్వారా రామకృష్ణుని జీవితం కూడా ధన్యమైపోయింది, మహానుభావుడు. కానీ అలాంటి శిష్యుడు దొరకడం వల్ల గురువు కూడా జీవితం ధన్యమైపోయింది. ఇక ఎంత దేశభక్తి అంటే ఆయన ఏం చెప్తాడు, భారతదేశం బాగుపడాలంటే 100 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ అన్ని దేవతలను పూజించడం ఆపేయమని ఇది చెప్పే దమ్ము ధైర్యం కావాలి. ప్రతి ఒక్క భారతీయుడు కేవలం దేశాన్ని తప్ప, దేశమే దేవుడు మనకు, దేశాన్ని పూజ చేస్తే, భారత మాతను పూజిస్తే దేశం బాగుపడుతుంది. అన్ని గుళ్ళు గోపురాలు మానేయండి, ఒక దేశాన్ని ఆరాధించండి, అదే మనకు దేశాన్ని బాగు చేస్తుంది అని చెప్పే ధైర్యం కూడా స్వామి వివేకానంద తప్ప మరొకరికి ఉండదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ మాత్రమే మనకు తెలుసు. 5వ ఒక మంత్రాన్ని మనకు అందించుండు, దరిద్ర దేవోభవ అని చెప్పి ప్రజలకు దరిద్రులను పట్టించుకొని దీన దుఃఖ పీడితుల గురించి ఆలోచించేంత వరకు దేశం బాగుపడదు. వారి గురించి ఆలోచించమని చెప్పే ధైర్యము ఎవరికి ఉంటుంది అంటే కేవలం వివేకానందకి ఉంటుంది. అందుకే దీన దుఃఖ పీడితుల గురించి ఇంత గొప్పగా దరిద్రు నారాయణ అని చెప్పాడు. భగవంతుడు ఎక్కడ ఉంటాడంటే దరిద్రులలో చూడండి, దీన దుఃఖ పీడితులలో దేవుని చూసి వాళ్ళను ఉద్ధరించండి. అందుకే నవీన భారతం, రైతుల పొలాల నుంచి నవీన భారతం పుట్టాలి, కార్మికుల యంత్రాల నుంచి నవీన భారతం పుట్టాలి, కష్టపడి పనిచేసే పని వాళ్ళ చెమట చుక్కల నుంచి నవీన భారతం ఉద్భవించాలని చెప్పి ఒక విప్లవం, వేదాంతంలో కూడా విప్లవం. సన్యాసులు అంటే మోక్షం కోసం తపస్సు చేసుకునే సన్యాసులకు కూడా ఎదిరించి సముద్ర ప్రయాణం చేస్తే వాడు భ్రష్టు పట్టిపోతాడని చెప్పి నియమాలు ఉన్నప్పటికీ నాకు అపనిందలు వచ్చినా పర్వాలేదు, నా దేశాన్ని ఉద్ధరించడానికి నన్ను తిట్టుకున్నా పర్వాలేదు అని చెప్పి సముద్రాన్ని దాటి విదేశీ పర్యటన చేసిన మొట్టమొదటి సన్యాసి స్వామి వివేకానంద. ఆ తర్వాత అందరు వెళ్తున్నారు ఇప్పుడు సన్యాసులు విదేశాలకు. ఆ రోజులలో సన్యాసులకు విదేశీ పర్యటన. మంచి రోజు ఈరోజు, చాలా విషయాలు ఆయన మన గురించి జీవితం మొత్తం 100 సంవత్సరాలు బతికే మనిషి 39 సంవత్సరాలకు ఎందుకు చనిపోయాడు? నిద్రాహారాలు మాని దేశం గురించి ఆలోచించినందుకు. మరి మనం ఆయన జన్మదినం రోజు మన కోసం, ఆయన ఇప్పుడు మనం ఆలోచిస్తే ఆయనకేం లాభం లేదు, మనకే. ఆ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకున్నా మన కోసమే. అందుకే అంత గొప్పగా ఈ దేశంలో ఒక్క కుక్క కూడా ఆకలితో చావడానికి వీల్లేదు నా భారతదేశంలో అని చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆకలితో మనుషులు కాదు, ఒక జంతువు కూడా ఈ భారతదేశంలో ఆకలితో అలమటించడానికి వీల్లేదు అని చెప్పిండు. నాకు మోక్షం అవసరం లేదు,
నేను 1000 జన్మలైన భారత జాతి నాది నవ భారత వీర కిశోర నేను. ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి. ఈ భారత మాతృగర్భమున కోరి జన్మింతు శతకోటి జన్మముల్. ఓ భారత భారతి అందుకొనవమ్మ శత సహస్ర నమస్సుమాంజలి. నాకు మోక్షం అవసరం లేదు, నా భారత జాతిని ఉద్ధరించడానికి 1000 జన్మలు కోటి జన్మలైన ఈ భారత జాతిలో ఈ దేశంలో పుడతానని చెప్పినటువంటి మహానుభావుడు కేవలం స్వామి వివేకానంద మాత్రమే. అంత దేశం కోసం ఆలోచించి ఇక ఆయన మాట్లాడిన ప్రతి మాట ఇంతకుముందే చెప్పినట్టు కేవలం యువత కోసం, కేవలం యువత కోసం. ఎందుకంటే ఏది సాధించాలన్నా యువకులకు మాత్రమే సాధ్యం. కాబట్టి యువతులను ఉద్దేశించి మాట్లాడిన యువతకు వివేకానంద సందేశం ఇచ్చిండు. ఆయన యువకుల్లాగానే బతికిండు, యువకుల్లాగానే ప్రాణాలను వదిలిపెట్టినటువంటి మహానుభావుడు. ధైర్యమే జీవితం, అధైర్యమే మృత్యు. కరేజ్ ఈజ్ లైఫ్, కవర్డ్నెస్ ఈజ్ డెత్ అంటాడు. ఆయన చెప్పడం కాదు, ఆయనకు అంత ధైర్యం. వివేకానందకు ఉన్న ధైర్యము ఎవరికి లేదు. లేకపోతే యూరోప్లో వెళ్ళి ఒక చర్చిలో కూర్చొని మీరు చేసేది తప్పు అని ఆ దేశంలో పోవడమే భయం. అక్కడ వెళ్ళి మీరు చేస్తున్నది తప్పు అని చెప్పే దమ్ము ధైర్యము ఎవరికి ఉండదు. సముద్రంలో ఈదుకుంటూ 2 కిలోమీటర్లు వెళ్ళి 3 రోజులు నిద్ర లేకుండా ఆయన జీవిత చరిత్ర చదవండి. ఎన్నో అద్భుత ధైర్య సాహసాలు చిన్నప్పటి నుంచి ప్రదర్శిస్తాడు. కోతులు బెంగాల్ ఎక్కువ ఉంటాయి. కోతులు వెంటబడితే పరిగెత్తుకుంటూ పోతుంటారు. నిలబడితే అవి వెనకకు తిరిగి వెళ్ళిపోతాయి. ఆయన జీవితంలో ఇది కూడా జరుగుతుంది. అందుకే ఆయన ఒక పైల్వాన్, ఆయన రెజ్లర్ కూడా. చూడండి యువత ఎట్లుండాలంటే ఈశ్వరమని మనుషులు ఉంటే దేశం ఏంటి బాగుపడుతుంది అన్నట్టు యువతకు ఆయన చెప్పింది. ముక్కు మూసుకొని గుళ్ళో గోపురాల చుట్టూ కాదు మీరు తిరగాల్సింది. యు బీ ఆన్ ద ప్లే గ్రౌండ్ అండ్ ప్లే ఫుట్బాల్ అని చెప్పాడు. మీరు ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువతి యువకులు కావాలి తప్ప ఈశ్వరమని ఇట్లా పేషెంట్ల లాగా యువతి యువకులు ఉండొద్దు. యువకులను ఆయన ఏమని పిలిచిందో తెలుసా? అమృతస్య పుత్ర. మీరు అమృత పుత్రులు, యువ కిషోరాలు అని చెప్పేవాడు. కిషోరం అంటే సింహం. సింహాలు మీరు, పిల్లులు ఎలకలు కాదు. యువకులు ఆయన యువకులను సింహాలని పిలిచింది. అంటే సింహం లాగా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళాలి. సింహం అడవికి రాజు. ఎందుకు రాజు? ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు ఒక రాజులాగా బతకాలి. సింహం జీవితం కూడా ఆదర్శంగా ఉంది. అన్ని జంతువులను కింగ్ అనం. వై లయన్ ఈస్ కాల్డ్ కింగ్ ఆఫ్ ద జంగల్ అంటే ద లైఫ్ in which the way the lion leads its life, it is like a king. చనిపోయింది ముట్టుకోదు. 3 రోజులు తిండి ఒక గుర్రం గడ్డనం వేస్తుంది. కానీ ఆకలి అయినా సింహము చచ్చిపోయిన దాన్ని ముట్టుకోదు. సింహం రాజులాగానే ఉంటుంది, రాజులాగానే బతుకుతుంది. దొంగ దాడి చేయదు. అది వేటకు బయలుదేరినా లేచి సింహం గర్జన చేసి అన్నిటికీ అనౌన్స్మెంట్ చేసి నేను వస్తున్నా అని ఆ బలహీనమైన జంతువు చనిపోవడానికి అర్హత ఉన్నదాన్ని మాత్రం వేటాడి తింటది. అందుకే సింహం రాజు. మా యువకులు రాజులాగా బతకాలని చెప్పి యువ కిషోరాలు అని చెప్పిండు. అందుకే అధైర్యం మరణం, ధైర్య సాహస్య లక్ష్మణ, ధైర్యమే జీవితం. మహాపాపం అంటే ఏందో తెలుసా? నీకు నువ్వు బలహీనుడవు అనుకోవడమే మహాపాపం అని చెప్పిన మహానుభావుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు. థింకింగ్ యువర్ సెల్ఫ్ వీక్నెస్, దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ సిన్ ఆన్ దిస్ ప్లానెట్ అంటాడు. నీకు నువ్వు పనికిమాలిన వ్యక్తివి, బలహీనుడవు, నేనేమి చేయలేదు అని అనుకోవడమే మహాపాపం. అందుకే బలమే జీవితం, బలహీనమే మృత్యువు. వీక్నెస్ ఇస్ డెత్ అండ్ స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అని చెప్పాడు. స్ట్రెంగ్త్, అందుకనే నేను పనికిరాని వాడిని, నేను ఏమి చేయలేను. యూ క్యాన్ డూ ఎవ్రీథింగ్. ఎస్, ఐ కెన్ డూ. అందుకే సమస్త జ్ఞానం నీ లోపలనే ఉంది. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ భవిష్యత్తుకు నువ్వే నిర్మాతవు, నువ్వే
దర్శకుడివి, నువ్వే హీరోవి, ఇంకెవడో కాదు. నువ్వు బాగుపడ్డా చెడిపోయినా నువ్వే కారణం. అనంతమైన జ్ఞానం నీ లోపలనే ఉంది. నీ శక్తి నువ్వు గుర్తిస్తే నువ్వే హనుమంతునివి. నీ శక్తి నువ్వు గుర్తించలేకపోతే నువ్వు అనామకుడివి. ఎన్ని ఒక్క మాట మీరు పట్టుకున్నా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఒక్కొక్క మాట కాదు, ఒక్కొక్క మాటనే మంత్రం. లక్షల మాటలు ఆయన మనకు అందించి పోయిన యువత గురించి ఎన్నని చెప్పగలుగుతాం మనం? ఎంత చెప్పినా 1% కూడా కాదు. అందుకే వీక్నెస్ ఈజ్ డెత్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్, నాలెడ్జ్ ఈజ్ లైఫ్. అజ్ఞానమే మృత్యువు. జ్ఞానం లేకపోతే వాడు జీవోత్సవం, చచ్చిపోయినోడే. అందుకే జ్ఞానాన్ని పొందాలి, అదే నిజమైనటువంటి జీవితం. అజ్ఞానమే మృత్యువు, విజ్ఞానమే జీవితం. సంకోచమే మృత్యువు, వ్యాకోచమే జీవితం. బలమే జీవితం, బలహీనమే మృత్యువు. ధైర్యమే జీవితం, అధైర్యమే మృత్యువు. ఏ ఒక్క మాటనైనా పట్టుకోండి, ధైర్య సాహస్య లక్ష్మి అన్నాడు. ధైర్యం చేయాలి. ఇంటర్మీడియట్ అని భయపడద్దు. ఈ అమ్మో ఇంత ఉంది కదా ఎట్లా చదువుతా అని అనుకుంటే అయిపోయా. జో డర్ గయా ఓ మర్ గయా. గబ్బర్ సింగ్ కూడా చెప్పిండు షోలే సినిమాలో అదే మాట. ధైర్యం అన్నది ఎవరికి ఉంటుందో వాడే విజయాన్ని సాధిస్తాడు. కాబట్టి భారతీయుల రక్తంలో నరాల్లో ధైర్య సాహసాలకు మారిపోయారు భారతదేశం. కాబట్టి యువతకు ఆయన ఇచ్చిన సందేశం, భయపడొద్దు. దేన్ని చూసి భయపడితే అయిపోయాయి, ఆ పని మనం చేయలేము. చదువు కూడా మీరు విద్యార్థులు కాబట్టి చదువును చూసి భయపడితే చదువు రాదు. దేన్ని చూసి భయపడ్డా అది మనకు దూరం అయిపోతుంది. అందుకే చదువును చూసి భయపడకండి. ధైర్యంగా నేను చేయగలుగుతా, నేను చదువుతా. నేను చదవకపోతే ఎవరు చదువుతారు? నాకంటే ఇంకెవరైనా 4 కళ్ళు 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయా? ఫస్ట్ సెకండ్ వచ్చేటోళ్ళకు వాళ్ళు మనలాగానే ఉంటారు. కాబట్టి అందరూ సమానమే, మనుషులంతా సమానమే. అందరికీ దేవుడు ఒకే విధమైన శక్తి సామర్థ్యాలు ఇచ్చిండు. అనంతమైన జ్ఞానం ప్రతి ఒక్కరిలో ఉంది అనే నమ్మితే, ద సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మ సాక్షాత్కారాన్ని మీరు పొందగలిగితే అద్భుతాలు జరుగుతాయి. విజయాన్ని సాధించాలనుకుంటే ఏది, ఇప్పుడు నేను శనివారం పోయి గుడి చుట్టూ తిరిగి బొట్టు పెట్టుకొని వస్తా, ఇంకో దగ్గర పోయి గంట కొడతా, ఇంకో దగ్గర పోయి అగరబత్తిని ముట్టించి పొగ పెడతా. ఇవేనా? ఇట్లా చేస్తే సక్సెస్ వస్తుందా? చేయొద్దంటలే మేము. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీథింగ్. అది కాదు సక్సెస్. స్వామీజీ ఏం చెప్తాడంటే, నాస్తికుడు అంటే దేవుని నమ్మటోని నాస్తికుడు అంటాం. నిజమైన అంటే ప్రతి ఒక్కటి సమాజానికి ఆ రోజు కూడా చెంపపెట్టులాగా ఒక విప్లవాత్మకమైనటువంటి మాటలు మాట్లాడిన ఒక విప్లవకారుడు, ఒక ఉద్యమకారుడు స్వామి వివేకానంద. ఇట్లా మాట్లాడాలంటే ధైర్యం, లేకపోతే కొడతారు. ఏమన్నా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అని. ఎంత ధైర్యం కావాలి. అందుకే నాస్తికుడు ఎవరు అంటే దేవుని నమ్మటోళ్ళు, నమ్మని వాడిని నాస్తికుడు అంటారు. కానీ వివేకానందుడు ఏం చెప్పినో తెలుసా? దేవుని నమ్మని వాళ్ళు కాదు నిజమైన నాస్తికులు. ఎవరంటే, నాకు 33 కోట్ల దేవతలను రోజు మొక్కుతున్నా, గుళ్ళ చుట్టూ తిరుగుతున్నా, పూజలు చేస్తున్నా, ఈ హిందూ దేవతలను, ముస్లిం దేవతలను, క్రిస్టియన్ దేవతలను, మిగతా అన్ని మతాల దేవతలను మొక్కి నీ మీద నీకు నమ్మకం లేకపోతే, ప్రపంచంలో ఉన్న అన్ని దేవుళ్ళను మొక్కిన, అన్ని దేవుళ్ళ మీద నమ్మకం పెట్టుకొని, ఇంకా అతల సుతల కుతల పాతాల రసాతల తలాతల అని 7 లోకాలు ఉంటాయి. భూమి మీద లేని దేవతలను కూడా నమ్ముకున్నా, నిన్ను నువ్వు నమ్ముకోకపోతే నువ్వు ఏమి సాధించలేవంట. ఎవడు నాస్తికుడు అంటే, ప్రపంచాన్ని మొత్తం నమ్ముతావు, నిన్ను నువ్వు నమ్ముకో. నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వే నాస్తికునివి. హూ ఈజ్ ఎథీస్ట్ అంటే, ఎథీస్ట్ హూ డస్ నాట్ బిలీవ్ హిమ్సెల్ఫ్, దట్ ఈజ్ ఎథీస్ట్ అని చెప్తాడు. అందరినీ నమ్ముతా నేను, అందరినీ నమ్ముతా. వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళే చేస్తారు. వీళ్ళకే చదువు వస్తుంది, దీప్తికే వస్తుంది, వాళ్ళకే వస్తుంది, అమూల్యకే వస్తుంది, వెంకటేష్కే వస్తుంది. అందరినీ నమ్ముతావు నువ్వు. నిన్ను నువ్వు నమ్ముకోకపోతే నువ్వేం చేయలేవు. ఎంత గొప్ప విషయం చెప్పండి. అందరినీ నమ్మితే ఏమొస్తుంది? కాబట్టి అందరినీ నమ్మొద్దని కాదు, ముందు నిన్ను నువ్వు నమ్మాలి. ఫెయిత్ అపాన్ యువర్ సెల్ఫ్, దెన్ ఫెయిత్ అపాన్ గాడ్ అండ్ అదర్స్. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అని చెప్పి, ఆత్మ విశ్వాసమే నిజమైన విజయ రహస్యం అని అద్భుతమైన ఒక్కొక్క మాట, ఒక్కొక్క మంత్రం. ఆత్మవిశ్వాసం లేనివాడు ఏమి చేయడు. ప్రపంచ చరిత్ర అంటే కేవలం ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తుల చరిత్రనే ప్రపంచ చరిత్ర అని చెప్తాడు. ఎవరికైతే ఆత్మవిశ్వాసము ఉంటుందో వాడే చరిత్ర సృష్టిస్తాడు.
ఆత్మ న్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎవరికి ఉంటుందో వాడు ఏమీ చేయలేడు, అనామకుల్లాగా మిగిలిపోతాడు. కాబట్టి ఏ ఒక్క మాటను మనం గుర్తుపెట్టుకున్నా, ఆత్మ విశ్వాసం అనే ఒక్క మాట పట్టుకున్నా, ధైర్య సాహసే లక్ష్మి అని పట్టుకున్నా, బలమే జీవితం అనేది పట్టుకున్నా, మన జీవితాలు మరొకలాగా అద్భుతంగా మారిపోతాయి. ఇట్లా యువత కోసం అనేక విషయాలు ఎడ్యుకేషన్ మీద కూడా చెప్పండి. ఏందయ్యా చదువు అంటే పుస్తకాలలో ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ నేర్చుకొని ర్యాంకులు సాధించి మందిని ముంచి పందికొక్కులాగా లక్షలు కోట్లు కూడబెట్టి చివరికి జైళ్ళలో పోయి అన్యాయం అయిపోయే చదువు కాదు. We want that education by which character is formed, strength of the mind increased, intellect is expanded, and one can stand upon one's own feet. సౌశీల్యాన్ని కలిగించేది, మనో వికాసాన్ని, ఆత్మ విశ్వాసాన్ని అందించేది, తన కాళ్ళ మీద తాను నిలబడతా అనే ధైర్యాన్ని అందించేది నిజమైనటువంటి విద్య. అట్లాంటి విద్య కావాలి. ఈరోజు చదువు రానివాడు పెళ్లి చేసుకుంటున్నాడు, హాయిగా ధైర్యంగా బతుకుతూ ఉన్నాడు. డిగ్రీలు పీజీలు సాధించి నేను ఎట్లా బతకాలా దేవుడా అని చెప్పి బతకడం అర్థం కాక అయోమయంలో పడ్డవాడు చదువుకున్నట, చదువు రానివాడు ధైర్యంగా బతుకుతా అన్నవాడు చదువుకున్నట. చదువు ఏమి ఇవ్వాలి? నీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, నేను బతకగలుగుతా అనే ధైర్యాన్ని ఇవ్వని చదువు కాదు. చదువు రాని వానికంటే నీకు ఎక్కువ ధైర్యం ఉండాలి. చదువు రాకుండా వాడు బతుకుతున్నాడంటే, పిల్లలను పోషిస్తున్నాడంటే, చదువుకున్న తర్వాత ఎందుకు ఈ దౌర్భాగ్యం, ఎట్లా బతకాలరా బాబు అని చెప్పి చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలను చేసుకునేటట్టు చేసేది చదువు కాదు. ప్రతి సంవత్సరం వందల మంది వేల మంది విద్యార్థులు చనిపోతున్నారు. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, భార్యాభర్తలు కొట్లాడి రకరకాల కారణాల చేత ఈరోజు నిమిషానికి 10 మంది చనిపోతున్నారు. ఇదేనా చదువు? ఆయన చెప్పే చదువు ఏంటంటే ఆత్మ విశ్వాసాన్ని కలిగించేది నిజమైన చదువు. ఆత్మహత్యలు చేసుకునేటట్టు తయారు చేసేది, పిరికి పందాలను మూర్ఖులను తయారు చేసేది నిజమైన చదువు కాదు. మా విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదురైనా ధైర్యంగా ఎదిరించే ఆత్మవిశ్వాసము, మనో ధైర్యాన్ని చదువు అందించాలి. ప్రతి సమస్యకి ఏదో పరిష్కారం ఉంటుంది. సమస్య అన్నప్పుడు పరిష్కారం ఉంటుంది. దెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్రాబ్లం అండ్ దెర్ ఇస్ ఎ సొల్యూషన్, దెన్ వై డు యూ వరీ? సమస్య ఉంది, పరిష్కారం ఉంది. పరిష్కారం గురించి ప్రయత్నం చేయగా తప్ప వరి అయ్యి ఏడ్చుకుని కూర్చుంటే లాభం లేదు. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, దెర్ ఇస్ నో సొల్యూషన్. ఇప్పుడు నేను నల్లగా ఉన్నా, ఇది నా ప్రాబ్లం, దీనికి ఏమైనా పరిష్కారం ఉంటుందా? ఈ తోలు తీసి ఇంకో తోలు పెట్టుకుంటున్నా, ఈ ఊకి ఏడ్చుకుంటా నేను గిట్ల ఎందుకుంటే మై ఐసే క్యూ అని ఏడితే ఏమొస్తుంది? దానికి పరిష్కారం లేదు కాబట్టి, పరిష్కారం లేని దాని గురించి నువ్వు వరి అయితే కూడా ఏం ఉపయోగం లేదు. అందుకే యూ నీడ్ నాట్ వరీ. అట్లా సమస్య ఉన్నది, పరిష్కారం ఉంది, సమస్య ఉంది, పరిష్కారం లేదు. అసలు ఏ సమస్య లేకపోతే ఇంకా వరి లేదు. కాబట్టి ఇవి మూడే ఉంటాయి. సమస్యలు లేవు, సంతోషంగా ఉన్నావు. సమస్య ఉంది, పరిష్కారం ఉంది, ప్రయత్నం చేయి. సమస్య ఉంది, పరిష్కారమే లేదు, ఇంకా నువ్వు వరి ఎందుకు? సో ఇన్ ఎనీ కేస్ యూ నీడ్ నాట్ వరీ, బీ హ్యాపీ ఆల్వేస్. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఉన్న దాంట్లో మనం ఏం చేయగలుగుతామో ఆ ఆచరణ అనేది ముఖ్యంగా మనం ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి వివేకానందులు మన గురించే మాట్లాడండి బిడ్డ, మన గురించే మాట్లాడండి. అందుకే ఎంతమంది మహానుభావులు ఆయన పరిచయం వల్ల, ఆయన పుస్తకాలు చిన్నగా చదవడం వల్ల వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. కాబట్టి మీకు అంత గొప్ప వ్యక్తి ప్రపంచంలోనే ఎక్కడ లేడు. అలాంటి వ్యక్తి గురించి మనం చదవాలి, నేర్చుకోవాలి. మన కోసం, మన జీవితాలను ఉద్ధరించుకోవడం కోసం మీరు తెలుసుకోవాలనే ఒక చిన్న ట్రైలర్ లాగా, సినిమా చూడాలంటే ట్రైలర్ చూపిస్తారు, ఆ ట్రైలర్ నచ్చితే సినిమా పోతారు. కాబట్టి వివేకానందుని మాటల్లోనే ఒక వివేకానందుని అర్థం చేసుకోవాలంటే మరొక వివేకానందునికే సాధ్యం అని చెప్తాడు. ఆయన చనిపోయాడు. ఆయన చెప్పినటువంటి సందేశం, ఐ షల్ నాట్ సీజ్ టు వర్క్ అంటిల్ ద వరల్డ్ బికమ్స్ వన్ విత్ గాడ్. నేను చనిపోయినా కానీ
వందల సంవత్సరాల వరకు నేను పని చేస్తూనే ఉంటా, ప్రపంచాన్ని యువతను ప్రభావితం చేస్తూనే ఉంటా. నేను అందరూ కూడా ఆదర్శంగా మానవ జాతి అంతా ఒకే జాతి అనే వసుదైక కుటుంబకం, ప్రపంచ మానవులంతా ఒక్కటే అనే భావన, ఐకమత్యం వచ్చే వరకు, మానవత్వంతో ఆలోచించే వరకు నా మాటలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి అని స్వామీజీ చెప్పినటువంటి సందేశాన్ని ఈ ఆయన జన్మదిన సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ కొన్ని మంచి మాటలను శరీరంలోకి, మనస్సులోకి తీసుకొని వాటి గురించి ఆలోచించి మీ జీవితాలకు, మన జీవితాలకు అది ఎట్లా ఉపయోగపడుతుందో మీరు పెడదారిన పోకుండా. ఎందుకంటే ఈరోజు 160 కోట్లు ఉన్నారు, 60 కోట్లు యువత ఉన్నారు. ఒక్క యువకుడే వెల కట్టలేరు, మనిషికి వెల కట్టలేము. అందులో యువకునికి అసలే ఇంకా వెల కట్టలేము. అపురూపమైంది మానవ జన్మ, అందులో యువత, యువశక్తి ఇంకా వెల కట్టలేనటువంటి గొప్ప ఆస్తి. కానీ యువత సరైన మార్గంలో కనుక ప్రయాణం చేస్తే భారతదేశము ప్రపంచంలో అగ్రగామి ఇప్పుడు ఉన్నది, ఇంకా అగ్రగామి అవుతుంది. ఎందుకంటే ఇంతమంది యువకులు ఈ ప్రపంచంలో ఏ దేశంలో లేరు. ఒక్క యువకునికే మనం వెల కట్టలేము. వాళ్ళ దగ్గర పైసలు ఉండొచ్చు, వేరే ఉండొచ్చు, కానీ ఒక మనిషిని కొనలేడు. 100,000 కోట్లు పెట్టిన ఒక మనిషి సమానం కాదు. కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి భారతదేశం అంటే జ్ఞానం, జగద్గురువు. జయం జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. అందుకే వేదాలు జ్ఞానాన్ని ప్రసాదించింది భారతదేశం. కాబట్టి ఆ తెలివితేటలు, ఆ జీన్స్, అవన్నీ మన లోపల కూడా ఉన్నాయి. కాబట్టి భారతదేశానికి ప్రత్యేకత ఏంటంటే నాలెడ్జ్, ఇంటలెక్చువల్ సొసైటీ. ఈరోజు అన్ని దేశాలలో, అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఎక్కువ మంది పనిచేస్తున్నటువంటి వాళ్ళు భారతీయ యువకులు. అట్లాంటి మేధాశక్తి మనకే ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి డబ్బులు ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, ఇంకొకటి ఉండొచ్చు, తప్ప జ్ఞానము ఉన్నటువంటి దేశం మనం జ్ఞానాన్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. వీఆర్ ద నాలెడ్జ్ సొసైటీ, వీఆర్ ఎక్స్పోర్టింగ్ నాలెడ్జ్. ఇండియా ఇస్ ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి ఆ జ్ఞానం మన అందరిలో ఉంది, దాన్ని ప్రపంచానికి చాటి చెప్పినాం. మన కరోనా వచ్చినప్పుడు కూడా అన్ని దేశాలు అల్లకల్లోలం అయిపోయిన ప్రపంచం అబ్బురపరిచే విధంగా కరోనాకు వ్యాక్సిన్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇంత షార్ట్ టైంలో వ్యాక్సిన్ తయారు చేయడమే కాదు, 150 కోట్ల ప్రజలకు వ్యాక్సిన్ డోసులు ఇవ్వడం పర్ఫెక్ట్గా. ఎన్నో అనేక 60-70 దేశాలకు ఫ్రీగా వ్యాక్సిన్ కూడా పంచగలిగినాం. ఉదార స్వభావం. చంద్రయాన్ పైకి ఒక సినిమా తీసినంత సులభంగా, అంతకంటే తక్కువ ఖర్చులో చంద్రయాన్ ప్రయోగించినాం. ఆదిత్య కూడా ఈరోజు సూర్యుని పైకి ప్రయోగం చేయగలిగినాం. అద్భుతాలు మనం చేయగలుగుతున్నాం. మనకు తెలివితేటలు ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయని నమ్మాలి. మనమంతా భారతీయులం. కాబట్టి అలాంటి గొప్ప ఆత్మవిశ్వాసం ఈరోజు ముందుకు వెళ్ళాలి. చెడు అలవాట్లకు ఈ వివేకానంద యూత్ డే రోజు మీరంతా ప్రతిజ్ఞ చేయాలి. ఎవడైనా పనికిమాలినోడు పీపీ జీజీ అనుకున్నాం కదా, పాన్పరా గుట్కా, ఈరోజు ఇది కూడా ఎక్కువ జరుగుతుంది. మనకు తెలియకుండానే మనం చెడ్డ వల్ల సావాసం చేస్తే చెడు అలవాట్లకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు ధూమపానం, యువత అంటే ఎట్లా ఉండాలి? కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేర్లకు, పుకార్లకు, షికార్లకు నీ బద్దులు. అట్లాంటి వాళ్ళు కాదు కదా యువకులు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, జీవన నవ జీవన బృందావన నిర్మాతలు. మా పిల్లలంతా అట్లాంటి వాళ్ళు. నేను అనుకునేవాడు మన కాలేజీలో ఉన్న వాళ్ళంతా బృందావన నిర్మాతలే. అందుకని ఇంతసేపు ఉన్నారు మీరు. కానీ బయట మాత్రం చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. తెలిసి తెలియక కూడా చెడిపోయే ప్రభావం ఉంటుంది. నా బర్త్డే మై జాన్ జిగ్రీ, నా కోసం కొంచెం తాగురా, కొంచెమే తినరా అని చెప్పి పాన్ పరాగులు, గుట్కలు, గంజాయి ఇట్లాంటి దరిద్రాలు మనకు అంతగట్టిననుకో మన జీవితాలు అన్యాయం అయిపోతాయి. ధూమపానం ధూళిలో తేలిపోతూ, మారక ద్రవ్యాల మత్తున మునిగిపోతూ, ఉగ్రవాదం ఊపిలో కూరుకుపోతూ, క్షుద్ర రాజకీయాలకు సమిధలైపోతూ, బంగారు భవిష్యత్తును భస్మాసురులై పాడు చేసుకోవద్దు.
అట్లాంటి యువత ఈరోజు పరిస్థితి చాలా డేంజరస్గా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండాలి, దుర్మార్గులకు చెడ్డ వాళ్ళకు దూరంగా ఉండాలి. అలాంటి అలవాట్లు మనం చేసుకోం, కానీ చెడ్డ అలవాటు ఎట్లయితాయి? ఫ్రెండ్షిప్తోనే అవుతాయి. అందుకే మంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ చేయండి. మంచి అలవాట్లు మన జీవితం అన్యాయం చేసుకోకుండా సంతోషంగా మనం జీవించాలి. తల్లిదండ్రులకు కుటుంబానికి చేదోడు వాదోడై దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలి. కాబట్టి ఈ వివేకానంద జయంతిని మీరు ఇట్లా ఆయన చెప్తాడు, గివ్ మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ హూ ఆర్ ప్యూర్ అండ్ సెల్ఫ్లెస్ విత్ ఐరన్ మజిల్స్ స్టీల్ నర్వ్స్ ఐ కెన్ కాంకర్ ద వరల్డ్ అని చెప్తాడు. ఇనుప కండలు ఉక్కు నరాలు వచ్చిన సంకల్పం నిస్వార్థమైన గుప్పెట్మైన యువతి యువకులతో ప్రపంచాన్ని జయించవచ్చు అన్నాడు. మరి ఇంతమంది మా పిల్లలంతా ఆణిముత్యాలే, జాతి రత్నాలే, ఇనుప కండలు ఉక్కు నరాలు ఉన్నాయి కదా, మనమంతా కలవకుట్టి ముద్దు బిడ్డలం. కాబట్టి ఇనుప కండల శక్తి ఇంకిపోని యొద్దు, పునరముల శక్తి కరిగిపోని యొద్దు, తరతరాల కీర్తి కరిగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు, యుగ యుగాల చరిత ఆగిపోని యొద్దు. పట్టుదలతో మీరు గట్టిగా కృషి చేసి అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవాలి. దేశ దేశాలలో ఖ్యాతి గడించాలి. భారతాంబకు ముద్దు బిడ్డలై వెలగాలి. I wish you all the best. I wish you brilliant success. Now I request our beloved brother, చాలా సామాజిక స్పృహ ఉంది, ఎంతో మంది యువతి యువకులకు ఉపాధి కల్పిస్తున్నటువంటి మంచి జ్ఞానం కూడా ఉంది, మంచి సంస్కారం ఉంది, 10 మందికి సేవ చేయాలనే భావన ఉంది. ఎందుకంటే దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ నియర్ డెడ్. అది కూడా ఆయన మాటలే. ఇతరుల కోసం జీవించిన వాడే జీవిస్తాడు, తన కోసం మాత్రమే జీవించేవాడు శవంలాగా మిగిలిపోతాడు. అందుకే పరోపకారాయ ఇదం శరీరం. తమ్ముడిని రాజేందర్ను మా పిల్లలను ఉద్దేశించి షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్